నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఊరు వాడ ఎంతో ఘనంగా నిర్వహించారు. బుచ్చిరెడ్డి పట్టణంలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బదిరుల పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో రూరల్ అధ్యక్షుడు సతీష్, పట్టణ అధ్యక్షుడు షాహుల్, కౌన్సిలర్లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుచ్చి పట్టణాన్ని నగర పంచాయతీ చేసిన ఘనత ఒక్క నల్లపరెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశాజ్యోతి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రగతి చారిటబుల్ బదిరుల పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ అనాథ పిల్లకాయలకి కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేయడం ఉంది. ఈరోజు మన ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రసన్నకుమార్ రెడ్డి ప్రతిరోజు రాజకీయంగా ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నారే తప్ప వేరే విధంగా పోవట్లేదు. అందుకని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మన మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 63వ జన్మదినం సందర్భంగా మన బుచ్చి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బదిరుల పాఠశాల నందు కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి 63 జన్మదిన శుభాకాంక్షలు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నగారికి 63వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 100 సంవత్సరాలు పూర్తిగా ఇదే జన్మదిన పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాము.